ఈ 282 మంది ఈ బిఎల్ఏ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఉన్న ఆ 10 మంది ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో మీ అందరు కూడా ఇప్పుడు 282 మంది కార్డ్స్ వచ్చినాయి కదా అందరికీ కార్డ్స్ వచ్చినాయి సార్. అందరికి వచ్చినాయా? ఇప్పుడు పార్టీ ప్రెసిడెంట్ దగ్గర ఉన్నాయి. బిఎల్ఏ క్యాండిడేట్స్ ఎవరికైతే ఇప్పుడు మీ అందరికీ కార్డ్స్ మీ బ్లాక్ ప్రెసిడెంట్లు మీ పార్టీ ప్రెసిడెంట్లు మీకు ఇస్తున్నారు. ఈ కార్డుని జాగ్రత్తగా పెట్టుకోండి. ఈ కార్డుకి నా దగ్గర ఎందుకంటే ఈ కార్డు ఉత్తగా అంటే పని చేయకుండా కార్డు పెట్టుకోగలరా? ఇంత ఏం పని చేయలేము. కార్డు కాదు, పని సక్సెస్ చేసుకొని బిఎల్ఏ నాయకుడిగా మీరు మీ పార్టీ ఏఐసిసి మన పిసిసి మన గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ మనకి ఏదైతే కొంత బాధ్యతలు అప్పచెప్పారో ఓటర్ల నమోదులో ఈ 1 మంత్ ఫుల్ టైం ఇచ్చి మన సంగారెడ్డి నియోజకవర్గంలో ఓటర్లు మిస్ కాకుండా అందరినీ సక్సెస్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆ కార్డుని మీరు కాపాడుకోండి. ఆ కార్డు ఉన్న వాళ్ళని ఆ కార్డు మిమ్మల్ని కాపాడుతుంది. ఈ కార్డుగా అర్థమైందా? అంటే ఆ కార్డు పట్టుకున్న దగ్గరికి ఎప్పుడన్నా ఫ్యూచర్లో నెల రోజుల తర్వాత వస్తే దాని వాల్యూ ఖచ్చితంగా ఉంటా మీకైతే. ఎందుకంటే అట్లని మీతోళ్ళకు ఉండదని కాదు, మీతోళ్ళకు ఉంటుంది. కానీ ఈ నెల రోజులు పార్టీ ఇచ్చిన డైరెక్షన్ మీరు ఫుల్ టైం ఇచ్చి నాయకులుగా మీరు ఏదో పనిచేస్తున్నారో దానికి తగ్గ గుర్తింపు, దానికి తగ్గ కష్టము, ఫలితము పార్టీ నా పరంగా మీకు ఉండాలి. కాబట్టి దాని వాల్యూ ఉంటుంది నా దగ్గర అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. ఎవరో 20 ఏళ్ళ కిందట రోడ్డు మీద పోతుంటే బాగున్నావు అన్నందుకే కౌన్సిలర్ సీట్ ఇచ్చినాను నేను. మీ బిఎల్ఏ నాయకుల కార్డుకి వాల్యూ ఇయ్యనా నేను? కాబట్టి దాన్ని గమనించుకొని జాగ్రత్తగా పని చేసుకోండి అందరు. ఓకే, భవిష్యత్తులో ఎప్పుడన్నా మూడు ఖరాబ్ ఉన్నప్పుడు అన్న ఇగో కార్డు చూపెట్టిన అనుకో నా మూడు కూడా కరెక్ట్ అవుతుంది. ఏం సీను ఇప్పుడు సీన్ ఉన్నాడు, మా రాజంపేట సీన్ ఉన్నాడు, ఒకసారి తిక్క దింగుతుంది, తిట్టేస్తుంది సీను. అన్న తిట్టినో కరెక్ట్ కానీ ఇక కార్డు చూపెట్టిన అనుకో కొంత కూల్ అవుతా. అవునా సీను? కాబట్టి చాలా జాగ్రత్తగా కష్టపడండి, జాగ్రత్త చేసుకోండి. ఇది మీరు మన సంగారెడ్డి ప్రజలను కాపాడుకుంటూ ఓటర్లుగా వాళ్ళకు కాపాడే ప్రక్రియలో రాజకీయంగా మీరు కాపాడుకుంటూ మన రాజకీయ ప్రయాణము సంగారెడ్డిలో సక్సెస్ఫుల్గా నడవాలంటే మనకు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పార్టీ ఇది ఒక మనకి ఇచ్చింది. లైన్ అందరూ కూడా పని చేసుకోండి. ఇప్పుడు ప్రీతము దయాకర్ ఏమైనా మీ డౌట్స్ ఉంటే అడగండి, చెప్తారు ఇవ్వాలి.